హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఒక శారీతో లెహంగా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఫస్ట్ ఒక శారీ తీసుకుంటాం కదా, ఆ శారీలో పళ్ళు పాటు. హాయ్ అందరికీ, ఇప్పుడు నేను లెహంగా మెజర్మెంట్ చెప్తున్నాను. ఫస్ట్ టోటల్ క్లాత్ అంటే మనం టేప్తో కొలుచుకున్నాం కదా, టేప్తో కొలుచుకున్న క్లాత్ని 176 మొత్తం టోటల్ వచ్చి 176 వచ్చింది. ఇప్పుడు నడుము సైజు నాకు ఇచ్చిన కస్టమర్కి 31కి +2 యాడ్ చేసుకుంటే ఈ ఖర్చులోకి వెళ్తాయి కదా, అటు ఖర్చు పోతుంది కాబట్టి సో 33కి నడుము సైజు. ఇప్పుడు నాకు మనం ఇలా కుర్చీలు పెట్టుకున్నాం కదా, కుర్చీలకి 0.5 పెట్టుకోవచ్చు, 1 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు, 2 పెట్టుకోవచ్చు, 1.5 పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను 0.5కి చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు నాకు 0.5కి ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి. ఇప్పుడు 0.5కి చూపిస్తున్నాను కాబట్టి ఇప్పుడు 33 అంటే నడుము సైజ్ వచ్చేసి 0.5ని 33తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే ఎంత వచ్చిందంటే 66. ఇందాక నేను ఆల్రెడీ కొలుచుకున్నాను కాబట్టి మనకి ఇప్పుడు మెయిన్లీ 66 కుర్చీలు వస్తాయి. అంటే 66 ఇవి వస్తాయి కుర్చీలు. ఒకవేళ ఫర్ సపోజ్ మనకి ఇది కావాలంటే 33 డివైడెడ్ బై 1 అంటే 33 కదా. సో ఇది అలాగా, ఇది 33 డివైడెడ్ బై 2, 33 డివైడెడ్ బై 1.5 అలా చూసుకొని 33 డివైడెడ్ బై 2.5 అలా తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకునేది ఏంటంటే ఇది 33 డివైడెడ్ బై 0.5 అంటే 66. 33 డివైడెడ్ బై ఇది అంటే మనకి ఇన్ని కుర్చీలు వస్తాయని తెలిసింది. ఇది తెలిసిన తర్వాత మనకి టోటల్ క్లాత్ వచ్చేసినప్పటికి 176 క్లాత్. ఈ 176 నుంచి -2 చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనం 2 యాడ్ చేసుకున్నాం. ఈ మడత పెట్టుకుంటాం, ఈ చివరన మడత ఆ చివరన మడత పెట్టుకుంటాం కాబట్టి సో 2 మైనస్ చేస్తే 174 టోటల్ క్లాత్ మనకి. 174ని ఈ కుర్చీలు ఎన్నైతే ఉన్నాయో, ఈ కుర్చీలు ఉన్నాయి చూసారా, బాక్సులు చూసారా, ఈ కుర్చీలు ఎన్నైతే ఉన్నాయో దాంతో డివైడ్ చేయాలి. ఇప్పుడు 174 డివైడెడ్ బై 66. ఇప్పుడు 174 డివైడెడ్ బై 66 అంటే ఎంత వస్తుంది? 2 పాయింట్ సంథింగ్ వస్తుంది. ఆ సంథింగ్ వదిలేసి మెయిన్ వచ్చి 2 పాయింట్స్ తీసుకుంటే సరిపోతుంది. అంటే 2.6 వస్తుంది ఇక్కడ. అదే ఫర్ సపోజ్ నాకు ఇది కావాలనుకో, 176 33 అంటే 5.2 అంటే మనకి ఇప్పుడు 5.2 పెట్టుకోవాలి. ఇలాగే సేమ్ లైనింగ్ కూడా పెట్టుకోవాలి. నాకు లైనింగ్ ఫ్యాబ్రిక్ వచ్చేసేటప్పటికి 96 ఉంది. లైనింగ్ టోటల్ వచ్చేసినప్పటికి 96 క్లాత్ ఉంది. 96 క్లాత్ని నాకు ఎక్కువ కుర్చీలు కాబట్టి 96 క్లాత్ని 66తో డివైడ్ చేసుకుంటున్నాను. 96ని 66తో డివైడ్ అయితే 1.4. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్. నేను ఇప్పుడు ఇది పెట్టుకుంటున్నాను అంటే నాకు 1 ఇంచ్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ 0.2 ఏమో లైనింగ్కి, ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్కి పెట్టుకుంటున్నాను కాబట్టి ఈ రెండు ఎలా పెట్టుకోవాలో చూసేద్దాం రండి. ఇదేమో లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇదేమో మెయిన్ ఫ్యాబ్రిక్. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి శారీ, ఇదేమో లైనింగ్ తీసుకున్నాను. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎలా పెట్టుకోవాలో చూసుకుందాం. నేను ఏం చెప్పాను, మెయిన్ లైనింగ్ కాదు, మెయిన్ ఫ్యాబ్రిక్కి ఎన్ని రావాలన్నది 5.2. వీడియోలో చూస్తున్నారు కదా, 5.2 మనకి రావాలి. ఆల్రెడీ ఫ్యాబ్రిక్లో చెప్పాము, ఆల్రెడీ ఇక్కడ వచ్చేసి మార్క్ వస్తున్నాను. ఈ మార్క్ అంటే మనకి ఏ మార్క్ అయితే పెట్టామో ఆ మార్క్ దగ్గర నుంచి మనకి ఎంత వచ్చింది? 5.2కి మార్క్ చేసుకున్నాను.
5.2 మార్క్ చేసుకున్న తర్వాత ఈ మార్క్ అంటే నేను ఎప్పుడైతే ఈ మార్క్ దగ్గర నుంచి 1 ఇంచ్ లోపలికి 1 ఇంచ్ అనేది లోపలికి మడత వేసుకోవాలి. 1 ఇంచ్ లోపలికి మడత వేసుకోవాలి. అది ఆల్రెడీ చెప్పాను కదా. ఇప్పుడు టేప్ సహాయంతో ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి ఇక్కడికి 5.2 మార్క్ చేసుకున్నాక ఎక్స్ట్రా 1 ఇంచ్ లోపలికి మార్క్ చేసుకోవాలి. లోపల మార్క్ చేసుకున్నాక ఇది ఎప్పుడైతే మనం 1 ఇంచ్కి మార్క్ చేసుకున్నాము ఈ 1 ఇంచ్ లోపల పట్టుకుని నేను వీడియోలో చూపిస్తాను. పట్టుకుని ఈ 5.2 మార్క్ మీద అక్కడికి రావాలి. స్లోగా ఈ లోపల 1 ఇంచ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఈ 1 ఇంచ్ వరకు మాట్లాడాలి. సో మళ్ళీ వచ్చేసి ఇక్కడ నుండి ఈ 5.2 దగ్గర నుంచి ఈ 5.2కి మార్క్ చేసుకున్నాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాం. ఈ 1 ఇంచ్ దగ్గర మార్క్ పట్టుకొని ఈ 5.2 మార్క్ దగ్గర మార్క్ చేయాలన్నమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత దీనిపైన సమానంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ఇక్కడతో స్టాప్ చేసి ఈ 5.2 మార్క్ ఉంది దీన్ని 1 ఇంచ్ లోపలికి మార్క్ ఇక్కడి నుంచి పట్టుకెళ్ళి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్టిచ్ వేసుకోవాలి. స్లోగా స్టిచ్ వేసుకోవాలి. ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత లెహంగా ఇలా ఉంది. నేను చెప్పాను కదా 33 వస్తాయని. ఇప్పుడు చూద్దా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 చూసారు కదా. సేమ్ యాస్టీస్ నేను ఎలా అయితే ప్లేట్స్ పెట్టానో అలాగే వచ్చినాయి ప్లేట్స్ కూడా. ఇప్పుడు దీన్ని మనం ఐరన్ చేసుకొని సేమ్ ఎలా అయితే దీనికి ఎలా పెట్టుకుంటున్నామో లెహంగా ఇది లెహంగాని సో దీనికి ఎలా పెట్టుకుంటున్నామో ఇంకా అటు వచ్చి లైనింగ్ కూడా ఇలాగ పెట్టుకొని లైనింగ్ని దీన్ని జాయిన్ చేసేద్దాం. ఇప్పుడు దీనికి మనం ఐరన్ ప్లేట్స్ పెట్టుకున్నాం కదా. ఐరన్ ప్లేట్స్ పెట్టుకున్న తర్వాత ఇదిగో ఇలా ఉంది. నాది స్టీమ్ ఐరన్ బాక్స్ కాదు, నార్మల్ ఐరన్ బాక్స్. అందుకని చెప్పి నార్మల్గా పెట్టాను, వచ్చింది. తర్వాత ఇది స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది లెహంగా. బద్ది పైన బెల్ట్ వేరే వీడియోలో చూపిస్తాను, వీడియో తీయలేదు. వేరే ఎప్పుడైనా స్టిచ్ చేసినప్పుడు మీకు చూపిస్తాను. ఇంకా స్టిచ్ చేసిన తర్వాత ఇలా ఉంది. దీని మీద బ్లౌజ్ ఏమో వెనకాల పాట్ నెక్ పెట్టి వెనకాల ఓపెన్, ఫ్రంట్ ఏమో ప్రిన్స్ కట్, బ్యాక్ ఓపెన్ మాట గోటేసి స్టిచ్ చేశాను. ఫ్రంట్ వచ్చేసి ప్రిన్స్ కట్. మీకు ఈ లెహంగా నచ్చితే కనుక విత్ మెజర్మెంట్స్తో స్టిచ్ చేశాను. పర్ఫెక్ట్గా ఎప్పుడైతే మనం అలా మెజర్మెంట్స్తో స్టిచ్ వేసుకుంటామో అప్పుడు మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మీకు ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.